జై శ్రీమన్నారాయణ. ఈ సోషల్ మీడియాలో ఒక వార్త చదివి దానికి ఆశ్చర్యపోవాలా లేకపోతే బాధపడాలా అర్థం కాలేదు. మీకు అది విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. భోపాల్ రాష్ట్రంలోనట ఒక పురోహితుని యొక్కటువంటి భార్యకు ఆమె చదువు తెలివితేటలుండని చూసి సాంప్రదాయంలో ఉన్నా కూడా ఆ యొక్క భార్యకు ఖర్చు పెట్టి చదివించి కోచింగ్లు ఇచ్చి ఎస్ఐని చేశాడు. అంటే సాంప్రదాయంలో బ్రాహ్మణంలో ఉన్నటువంటి ఎస్ఐలు ఉండడము ఎందుకు అని అలా భావన చేయకుండా ఒక శక్తిలాగా ఉండాలి, ఆడవాళ్ళు కూడా సేవ చేసుకోవాలి, దేశ సేవ చేసుకోవాలి అనేటువంటి సత్సంకల్పంతో ఎంకరేజ్ చేసిండు. ఇంతవరకు బాగానే ఉంది. ఆమె ఎస్ఐ అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఈ ఒకటువంటి భర్త గారు అంటే పురోహితుడు పంచకట్టు, భస్మధారణ, విభుధారణ, బొట్లు పెట్టడము, సాంప్రదాయం ఉండడము ఇవి చూసి అందరూ అవహేళన చేస్తున్నారని చెప్పేసి నామూసి ఫీల్ అయి ఇప్పుడు అతని దగ్గర నుంచి విడాకులు కావాలని కోర్టులో కేసు వేసిందట. అది ఏ విధంగా చూడాలి? ఇది తప్పు. ఈ బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నా కూడా నువ్వు దేశ సేవ రక్షణ కోసం వెళ్ళవచ్చు అని చెప్పేసి ఎంకరేజ్ చేసింది ఆ యొక్క పురోహితుని యొక్క తప్ప, లేకపోతే ఈ ఒకటువంటి నేటి మహిళ అంటూ మా భర్త ఇలా పంచకట్టు వేయవద్దు, ఈ శుచి శుభ్రత అని సాంప్రదాయం పాటించే వస్తుందని చెప్పేసి తనకు అనుకూలంగా ఉండాలని అనుకోవడం ఆ భార్య తప్ప. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ.